ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని చదివేస్తున్నాం కానీ నేలపైన సాగే వ్యవసాయ అంతరంగాన్ని మాత్రం ఎందుకు పూర్తి స్థాయిలో చదవలేకపోతున్నాం? తరతరాలుగా అదే తీరుగా సాగుదారిలో ఎందుకు సాగిలపడుతూనే ముందుకు సాగుతున్నాం? ఎందుకంటే కొత్త విధానాలు తెలుసుకోలేకపోవడం. అందుకు కారణం సరికొత్త వ్యవసాయ విజ్ఞానాన్ని వేగంగా, వివరంగా, నేరుగా అందించే వేదికలు లేకపోవడం. వ్యవసాయంలో మనకంటే ముందున్న పలు దేశాల్లో, పలు రాష్ట్రాల్లో ప్రతి ఏటా అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి. మన దగ్గర మొక్కుబడిగా మినహాయిస్తే ఎక్కడా పకడ్బందీగా ఎక్కువ మంది రైతులకు చేరేలా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లు జరగడం లేదు. ఆసక్తి ఉన్న ఒక్కరిద్దరు రైతులు ఆరాటంతో ముగ్గురు నలుగురు తెలుగు రైతులు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లకు హాజరవుతున్నారు. కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. లేటెస్ట్ అగ్రికల్చర్ అప్డేట్స్ అనేవి ఇంటర్నెట్ ద్వారానో, విదేశీ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల ద్వారానో ఒకరిద్దరు తెలుగు రైతులకు అతి కష్టం మీద అందితే కోట్ల సంఖ్యలో ఉన్న చిన్న సన్నకారు తెలుగు రైతుల తలరాతలను అది మార్చదుగాక మార్చదు. అందుకోసమే రైతుబడి అగ్రి షో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2024లో నల్గొండలో, 2025లో అనంతపురంలో భారీగా అగ్రి షో నిర్వహించాం. ఎవరి సాయం కోరకుండా ఆర్థికంగా భారమైన భరించాం. రైతులు ఆదరించడంతోనే ఆనందించాం. సరికొత్త వ్యవసాయ విజ్ఞానం సకాలంలో పంచాలనే అదే ఆశయంతో ఈసారి హైదరాబాద్ లో అగ్రి షో కార్యక్రమాన్ని రైతుబడి నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ వ్యవసాయ ప్రదర్శన జరుగుతుంది. 3 రోజుల్లో ఏదైనా ఒక్క రోజు తప్పకుండా రండి. కొత్త సాగుతీరు తెలుసుకోవడం కోసం, సరికొత్త వ్యవసాయం చేయడం కోసం మనం ఎంత ఆసక్తిగా, ఎంత ఆరాటంతో ఎదురు చూస్తున్నామో చాటి చెప్పడానికి ఖచ్చితంగా రండి. ఉన్న స్థితిలోనే ఉండిపోవద్దు. ఉన్నత స్థితికై అన్వేషిద్దాం. కొత్త సాగు తీరును పరిశీలిద్దాం. సరికొత్త దారిని అన్వేషిద్దాం అనుకుంటే రండి. నాకెంతో తెలుసులే అనుకుంటే అస్సలు రావద్దు. ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోలేమా అన్న ఆరాటం ఉంటేనే రండి, కలుద్దాం. తరలిరా రైతన్న కదలిరా, రైతన్న తరలిరా.